మనల్ని బ్రతికించినటువంటి దేవుని కొరకు మనం ఎలా బ్రతకాలి, మనం ఎందుకు ఈ లోకంలో బ్రతకాలి అనేటువంటి విషయాన్ని మీతో సంభాషించేదానికి దేవుడు నన్ను ప్రేరేపించారండి. నేను ఒక సిచ్యువేషన్ చూసినప్పుడు చాలా హృదయ విదారకమైన పరిస్థితి, గుండె తరుక్కుపోయిందనమాట. 65 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక తల్లి 40 సంవత్సరాలు 42 సంవత్సరాలు పిల్లలు ఉంటారు. పిల్లలు నేనేమంటున్నాను, వారిని 40-42 సంవత్సరాల వాళ్ళు పిల్లల, కానీ ఆ తల్లికి వారి పిల్లలు చిన్నప్పుడు కడుపున పుట్టినటువంటి సమయంలో బాల్యంతగా ఉన్నప్పుడు తల్లి బిడ్డల్ని ఏ విధంగా సాకిద్దో ఆ తల్లి 42 సంవత్సరాలు 40 సంవత్సరాలు పిల్లోడిని సాగుతూనే ఉంది. కారణం మతిస్థిమితం లేనటువంటి ఆ బిడ్డల్ని ఏమని ఎక్కడికి అప్పగించలేక, ఎవరికి ఇయ్యలేక, పోషించే స్తోమత లేకపోయినా ఇల్లు అడిగి తెచ్చి చిన్న పని చేస్తూ ఆ బిడ్డలకి కడుపు నిండా ఆకలి పెట్టుకోలేకపోయినా, కళ్ళెదుట చూసుకుంటున్నానని కావలసినంత ఇవ్వలేకపోయినా ఏమని ఆకలి తీర్చగలుగుతున్నాను అనుకొని ఆ బిడ్డల్ని పోషించుకుంటూ ఉంది. సుమన్ టీవీ వాళ్ళు మొత్తానికి పట్టుకొని ఏమని ఆమెను ఇంటర్వ్యూ తీసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే కన్న తల్లి ప్రేమ లోకానికి అసహ్యంగా ఎంచబడిన కడుపు తీపి ఏం చేసింది, పేగు బంధం, రక్త సంబంధం ఏమని ఆ బిడ్డలను బ్రతికించుకునేదానికి తల్లి పడే ప్రయాస, తల్లి పడే కష్టం చూసినప్పుడు నేను ఎంతో దేవుణ్ణి స్తుతించాను. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈరోజు మనకి దేవునితో మనకున్నటువంటి ఆత్మీయ అనుబంధంలో దేవుడు మన కొరకు ఏమని చేసిన పని కొరకు ఈరోజు మనం ఉన్నటువంటి పరిస్థితుల మధ్య దేవుడు మనకు ఎదురు పడుతున్నారు. మనతో నడిచేదానికి, మనతో నిలిచేదానికి ఆయన ప్రేమానుబంధాన్ని, ఆత్మీయ అనురాగాన్ని దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నారు, పంచుతున్నారు ప్రియులారా. అందుకే ఆయన కలిగిన వారిగా మనము ఉండి ఆయన ప్రకటించే విధంగా మన అనుభవాలు కూడా ఉండాలి.